ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రియులారా, ఈ రెండో దినమైన సంవత్సరాంతపు సిద్ధపాటు కూడికకు ప్రత్యేకమైన ఈ కూడికలో మీరందరూ సమకూర్చబడినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అదే మాటలు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఈ దినం బిడ్డ నిలబడబోతుంది. బిడ్డ నోట ప్రభు ఏ మాట ఉంచబోతున్నారో మనం ధ్యానించుకుందాం. సమయాన్ని మరి మన అక్షయ్ గారికి ఇస్తున్నాం. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనము. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదితో కలుసుకొని ఆయనను ఎలా సంహరింతుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. మందిరములో ఊస చెయ్యి కలిగిన వాడు ఒకడు ఉండెను. అక్కడి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊస చెయ్యి గలవాడితో చెప్పెను. వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండెరి. ఆయన వారి హృదయ కాఠిన్యముకు దుఃఖపడి కోపముతో వారిని కలయి చూసి నీ చెయ్యి చాపుమని ఆ మనిషినితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. వారు ఆయనను చంపడానికి ఆలోచన చేయడానికి కారణం ఇదే. దేవుడు ఎలాంటి వారినైనా స్వస్థపరుస్తాడు, ఎంతటి వారినైనా స్వస్థపరుస్తాడు, ప్రేమిస్తాడు, కనికరిస్తాడు. ఆయన ప్రేమ అందరికి చూపుతాడు. మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయన మనలో ఉండి మనకన్నిటిని సమకూర్చుతాడు. అదే మన దేవుడి గొప్పతనం. కాబట్టి మన రక్షణ పొంది ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉందుము గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియులారా, తనకు అనగా సిద్ధపడాలని తన కోసం మేము వదిలేస్తున్నాం. అయినా ఏదో పాఠం చదివినట్టుగా చదువుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా బిడ్డను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ప్రభు సన్నిధిలో చిన్న వయసు నుంచి వాడబడాలని ఇష్టపడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. పరిసయ్యులు వెలుపటికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరిద్దుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఆ విషయమై బిడ్డ మాట్లాడింది. ఎందుకంటే ఆయన మీద ఏదో ఒక నేరం మోపి ఆయన్ని అంతమార్చాలి అని చెప్పి వారందరూ కూడా ఆయన మీద కుట్ర చేశారు. సరే, ఆ ఓస చేయగలిగిన వాడు స్వస్థపరచబడ్డాడు. వీరందరూ కూడా ఎలాగున్నారంటే ఇప్పుడు ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ఎలా చేశారండి? దేవునికి విరోధంగా, ప్రభువుకు విరోధంగా ఆలోచన చేశారు వారందరూ కూడా. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానించుకుందాం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును చూడండి. నీతిమంతుడేమో తన పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడు. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వం. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడేమో తన పశువుల్ని దయతో చూస్తూ ఉంటాడు. అదే భక్తిహీనుడు ఏం చేస్తాడు? క్రూరత్వం చూపిస్తుంటాడు. ఆ పశువుల ఎడల క్రూరత్వం చూపిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన తన భూమిని సేదపరుచుకునే వానికి ఆహారము సమృద్ధిగా కలుగుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షింతురు. నీతిమంతుల వేరు చిగురించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. పెదవు వలన కలిగే దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతులేమో ఆపద నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఇక్కడ భక్తిహీనుడు ఉన్నారు. వాడు ఏం చేస్తాడంటే పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి వచ్చి పడతాడు. పెదవుల వల్ల, మాటల వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తిహీనుడు ఏం చేస్తాడు? చెడ్డవరకు దొరికే దోపుడు సొమ్మును అపేక్షిస్తూ ఆశపడుతూ ఉంటాడు. భక్తిహీనుడు భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. చూడండి ప్రియులారా, ఇప్పుడు ప్రేమించేవాడు ఎలా ఉంటాడు అంటే తన ప్రాణం పెట్టేటట్లు ఉంటాడు. ప్రేమించేవాడు తన ప్రాణం పెట్టేటట్లు ఉంటారు. ఇప్పుడు ప్రభు ఉన్నారు, ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు, అంటే మన కోసం ప్రాణం పెట్టాడు. కానీ ఇక్కడ క్రూరత్వం కలిగిన వాడు భక్తిహీనుడు ఏం చేస్తాడు అంటే ఆ వాత్సల్యత వారికి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అది వాడికి ఏమో క్రూరత్వం ఉంటుంది. ఆ క్రూరత్వం చేత ఏం చేస్తాడంటే తన మందను వాడే చంపివేయటము, తినివేయటము చేస్తూ ఉంటాడు. భక్తిహీనుడు కాబట్టి. భక్తి కలిగిన వారు ఏం చేస్తుంటారు? తన మందనే కాపు కాస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనిషిని యొక్క స్వభావములు. దేవునికి మహిమ కలుగును గాక. నరుడి యొక్క స్వభావములు, నరుడి యొక్క స్వభావ ఆలోచనలు ఇవన్నీ కూడా
ఆలోచనలు, నరుడు చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగునుగా. అవును ప్రియులారా, ఆయన చంపాలని ఆలోచన చేసిన వారు నరులు కాదా? ఆయన మీద ఏదైనా ఒక నేరం మోపాలని ఆలోచన చేసింది నరులు కాదా? ఏ విధంగా చంపాలని చెప్పి అనేకమైన నేరములు ఆయన మీద మోపబడినను ఏవి కూడా మరణమునకు తగిన నేరముగా అక్కడ ఆరోపించబడాలి. ఏవి కూడా అక్కడ ప్రార్థన చేసుకునేది, ప్రార్థన చేసుకునేది ఏవి కూడా అక్కడ నిలవలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏవి కూడా అక్కడ నిలవలేకపోవడానికి, ఆయన మీద రూపించబడలేకపోవడానికి కారణం ఏంటంటే, రుజువు చేయబడకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళందరూ కూడా అన్ని కూడా కల్పించి చెప్పినవే కాబట్టి వాళ్ళ ఆలోచనలు చొప్పున ఆయన మీద అబండాలు వేశారు. వాళ్ళ ఆలోచనలు చొప్పున వారు ఆయనను ఎక్కడైనా పట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతాడా అని చూసి ఏం చేశాడండి ఆయన? ఆయన ఈ లోకం జీవించిన కాలం ఏం చేశాడు? ఓస చేయగలిగిన వాడు స్వస్థపరచడం తప్ప, కుంటి వాడిని నడిపించడం తప్ప, కుష్ఠ రోగిని బాగు చేయడం తప్ప, చెవిటి వాడికి వినిపడేట్టుగా ఆ వినికిడి ఇవ్వడం తప్ప, మోగవాడికి మాట్లాడేటట్టుగా ఆ మోగవాడికి మాటనిచ్చేటట్టు తప్ప, ఏం తప్ప అండి? చచ్చిన వాడిని లేపడం తప్ప. దేవునికి మహిమ చూడండి పిల్లరా, ఆయన ఎదురుగా వస్తుంటే ఎదురుగా కొంతమంది వస్తున్నారు, పాడిని మోసుకొని వస్తుంటే ఆ తల్లి విలపిస్తా వస్తుంది, నాకు ఒక్కగానొక్క కొడుకు అయ్యా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, నా విధవరాలు, నా భర్త కూడా వెళ్ళిపోయాడు, ఇక నాకు దిక్కు ఎవరు ఉన్నారు, నీవు కూడా వెళ్ళిపోతున్నావు, బాలుని పట్టుకుని వదిలిపెట్టలేక తల్లి ఏడ్చుకుంటా వస్తా ఉంది, ఏడ్చుకుంటా వస్తూ ఉంది. చూడంగానే ఆ వాత్సల్యంతో, అయ్యో చిన్న బిడ్డ చనిపోయాడంట, ఈవిడికి ఇక ఆధారం ఏమీ లేదు అని చెప్పి కనికెరపడి ఆయన వాత్సల్యం చూపించి ఆ పాడిని ముట్టి వాడిని బాగా లే, చిన్నవాడ లే అంటే లేచి ఇచ్చాడు. అది తప్ప అండి? చచ్చిపోయిన లేపడం తప్ప, ఏం తప్పని ఆయన మీద ఆలోచన చేశారు. ఆయనకి విరోధంగా ఆలోచన చేయడానికి కారణం ఏంటి? దేనికి ఆలోచన? ఆయన మీద విరోధమైన ఆలోచన చేశారు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరిదాన్ని తీసుకున్నాడా? ఎవరిని దోసుకున్నాడా? ఎవరు నిందించాడా? ఎవరు అవమానించాడా? ఏం చేశాడని ఆయన మీద అన్యాయమైన నిందలు మోపారు. అనేక వాళ్ళ మీద ఆలోచన చేసి ఆయనకి విరోధంగా ఆలోచన చేసి కుట్రలు పన్నారు. ఎందుకు? కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాల్సిన విషయాలే. పెదవుల దోషము అపాయకరమైన ఉరి వస్తుంది. పెదవులన దోషము, ఈ పెదవుల దోషము అపాయకరమైన ఉరి. మనం ఏ పడితే మాట్లాడకూడదు. ఒకటి ఎదటి వాడి మీద మనం ఇదవుతాం, లేదా మనకేమైనా ఊరి వచ్చేది. అంటే ఎదటి వాడిని మనం నష్టపరిచిన, ఎదటి వాడిని మనం గాయపరిచిన, ఎదటి వాడికి వాడిని మనం కించపరిచిన మన మీదకే తిరిగి వస్తుంది అన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేశాడండి? ఏ నేరం చేశాడు ఆయన? ఏ దోషం చేశాడు? ఎవరికి ఏ ద్రోహం చేశాడు? అన్నీ మంచిగా చేశాడు కదా. అందరి కన్నీరు చూడలేక ఆయన చెలించిపోయాడు కదా. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఎందుకు ఆయన మీద విరోధముగా ఆలోచనలు జరిగాయి అంటే, వీళ్ళు చెయ్యలేనిది ఆయన చేస్తున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి చేయలేనిదే ఆయన చేశాడు. వీళ్ళు చేయలేకపోయారు. ప్రధాన యాజకులు చేయలేకపోయారు, శాస్త్రులు చేయలేకపోయారు, పరిసయ్యులు చేయలేకపోయారు. వీళ్ళందరూ చేయలేకపోయారు కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పులారా, యాకోబు గారు ఒక మాట అన్నాడండి. చూడండి ఆ మాట. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. తన బిడ్డల్ని ఆస్వాదించడానికి పిలిచి తన నీళ్ల వలె, చూడండి రూబేన్ గురించి చెప్తున్నాడు, నీళ్ల వలె చెంచలుడువై నీవు అతిశయం పొందు,
ఎక్కితివి. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి. దాన్ని అపవిత్రము చేసావు. అతడు నా మంచం మీదకి ఎక్కెను. అతడు నా మంచం మీదకి ఎక్కెను. సీమోను లేవి అనేవాడు. సీమోను లేవి. చూడండి, అయితే మొదటి వాడే తప్పిపోయాడు. మొదటి వాడు తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు అంటే వాడు తన తండ్రి యొక్క దాసి, అంటే తన తల్లి యొక్క దాసితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. లోకం వైపు వెళ్ళిపోయి తప్పిపోయాడు. ఎవరు? రూబేను. రెండోది సిమియోను లేవి. వీరు ఏం చేశారు అంటే, అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. చదవండి అమ్మా. సీమోను లేవి అనేవారు సహోదరులు. సిమియోను లేవి అనేవారు అన్నదమ్ములు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు ఎలాంటి అంటే బలాత్కారమైన ఆయుధాలు. నా ప్రాణమా, చూడండి, వారి ఖడ్గాలేమో బలాత్కారం చేసే ఆయుధాలు అంటే అవి. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. వారి ఆలోచనలో కూడా చేరవద్దు. ఎవరి ఆలోచన? తండ్రి చెప్తున్న మాట. ఎవరి ఆలోచనలో? కుమారులైన సిమియోను లేవి అయిన వారి ఆలోచనలో కూడా అసలు ఆయన ప్రాణం చేరవద్దు అని చెప్తున్నాడు. నా ఘనమా, నా ఘనమా వారి వారి సంఘముతో సంఘముతో కలుసుకొనవద్దు. కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి వారికి కోపం వచ్చి మనుషులను చంపిరి. మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ తమ స్వేచ్ఛ చేత చేత ఎద్దుల గుదికాలు నరములను ఎద్దుల గుదికాళ్ళు నరములను తెగగొట్టిరి. తెగగొట్టారు. వారి కోపం వారి కోపం వేంద్రమైనది. వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడును. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను. చూడండి, యాకోబులోంచి వారిని వేరు చేస్తున్నానని చెప్తున్నాడు. ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఇశ్రాయేలీలో వారినే చెదరగొడతానని చెప్తున్నాడు. కారణం ఏంటండి? వారి ఖడ్గములు భయంకరమ క్రూరం. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు అంటే సిమియోను సిమియోనులు ఏం చేశారు అంటే, యాకోబుకి ఒక కుమార్తె ఉంది, అంటే వీళ్ళకు సహోదరి ఉంది. ఆ సహోదరిని వీళ్ళందరూ కలిసి ఒక ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో షగెము అనబడిన వాడు రాజు ఉన్నాడు. ఆ ప్రాంతంలో వాడి ఒక కుమారుడు ఏం చేశాడంటే యాకోబు యొక్క కూతురుని చెరిచాడు. పాడు చేసిన తర్వాత, నేను ఆ అమ్మాయి నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు కావాలి, ఏం చేయమంటారు చెప్పండి, మీకు ఏమి అంటారు చెప్పండి, అడగండి. తన తండ్రిని బలంతో పెడితే తన తండ్రి తాను అక్కడ ఉన్న పెద్దలందరూ వచ్చి యాకోబు దగ్గరకు వచ్చి, అయ్యా, మా వాడు తప్పు చేశాడు, కానీ మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం, మా వాడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి అడిగినప్పుడు, సరే చూద్దాము అన్నాడు యాకోబు గారు. వీళ్ళు ఏమన్నారు? మేము సున్నతి కలిగిన వారు, మీరు సున్నతి లేని వారు, కాబట్టి మాకు మీకు పొత్తు లేదు, అది కుదరదు అన్నారు. అయితే మీరు చెప్పండి, సున్నతి ఎలా చేయాలో చెప్పండి, సున్నతి ఎలా పొందాలో చెప్పండి, మేము కూడా సున్నతి పొందుతాము అన్నారు. అంటే వీళ్ళు సున్నతి గురించి చెప్పుకొచ్చారు. సున్నతి పొందడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. వాళ్ళు సున్నతి చేసుకున్నారు. సున్నతి చేసేసుకున్న తర్వాత వారికి ఆ బాధలో ఉన్నారు. వారు జ్వరం వచ్చింది, ఆ జ్వరంలో ఉన్నారు. వారు అందరు కూడా బలహీనలుగా ఉన్నారు. ఇదే అదును కదా అని చెప్పి ప్రతీకారము తీర్చుకోవడానికి సిమియోను లేవి వారి కత్తులు పట్టుకుని వెళ్ళి అందరినీ కూడా చంపివేశారు. అందరినీ చంపివేయటమే కాదు, వాళ్ళ ఎద్దులు ఉదికాలను నరములు కోసేశారు. అంటే ఇక అవి ఎందుకు పనికిరావు, నడవడానికి కూడా పనికిరావు, వాటి నరాలు కోసారు. వీళ్ళు క్రూరమైన వారు, వారి ఆయుధములు క్రూరమైనవి అని, నా ప్రాణమా వారి ఆలోచనలో కూడా కలవద్దు, నా ప్రాణమా వారి సంఘంలో కూడా నువ్వు కలుసుకోవద్దు. దేవునికి ఎవరు చెప్తున్నాడు? సొంత తండ్రే చెప్తున్నాడు కుమారుల గురించి. దేవునికి మహిమకరంగా. చూడండి, నేను పరిశుద్ధుడిగానే ఉన్నా, నేను నా ప్రాణము వాళ్ళు అసలు కలవకూడదు, ఎందుకంటే వాళ్ళు నరహంతకులు. ఏ హంతకులు అండి? నరహంతకులు, మనుషులను చంపిన వారు. యాకోబు నెత్తి నోరు మొత్తుకున్నాడండి, వద్దు నాయన వదిలేండిరా బాబు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ యాకోబు తెలియకుండా వాళ్ళు
యాకోబు ఆజ్ఞ లేకుండా తండ్రి మాట తీసుకోకుండా వెళ్ళి వాళ్ళందరూ కూడా చంపేశారు. దేవునికి మహిమ కలుగుగా. భయంకరమైన వాళ్ళు బాధలో ఉన్నారు. వీళ్ళ కోసమని వాళ్ళు సున్నతి చేసుకున్నారు. వీళ్ళ కోసమని సున్నతి చేసుకున్నారు. అదే సమయంలో సున్నతి చేసుకుని వాళ్ళందరికీ జ్వరాలు వచ్చాయి. ఆ జ్వరంలో వెళ్ళిపోయి వాళ్ళని చంపేశారు. దేవునికి మహిమ కలుగుగా. మరి ఈయన ఏమంటున్నాడు? నా ప్రాణమా వారి ఆలోచనలో కూడా నువ్వు చేరవద్దు. నా ఘనమా వారి సంఘంలో నువ్వు కలుసుకునవద్దు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా, ఒక తండ్రి చెప్తున్నాడు, వారు నరహంతకులు, వారి అతను కలవద్దు అని తన ప్రాణంతో చెప్తున్నాడు, తన ఘనంతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అంతేకాదు, వీరిని యాకోబులోంచి వేరుపరిచేదను, ఇశ్రాయేలు నుంచి చెదరగొట్టేస్తాను. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, యాకోబులోంచి వేరు చేయటం, ఇశ్రాయేలులోంచి చెదరగొట్టడం. యాకోబు ఇశ్రాయేలు ఒకటే. యాకోబు అంటే ముందున్నప్పుడు, ఇశ్రాయేలు అంటే ఆస్వాదించబడిన తర్వాత, దేవుడు ఆస్వాదించబడిన తర్వాత. ఇప్పుడు రెండిట్లో కూడా పాలు లేకుండా పోయాయి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకని? వారి ఆలోచనలు అలాంటి ఆలోచనలు, వారి తలంపులు అలాంటి తలంపులు. వారి ఆలోచన అలా చేశారు. ఎలా చేశారు? వారందరినీ అంతమొందించాలి. దేవునికి మహిమ కలుగుగా. వారందరూ అంతమొందించాలి. ఎందుకంటే మా చెల్లెల మీద చెరుస్తావారు, మా చెల్లెల మీద చేస్తాడు వారు అని చెప్పి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏ ప్రియులారా, చాలా మంది కూడా ఇప్పుడు నుంచి మనం చూసినట్లయితే వారి ఉగ్రతయు కఠినమైన అవి శపించబడును అంటున్నాడు. అవి కఠినమైనవి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు అవన్నీ కూడా శపించబడాలి అంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. పిలిచింది ఎందుకు? అక్కడ పిలిచిన సందర్భం ఏంటి? ఆశీర్వాదించడానికి పిలిచాడు. ఆశీర్వదించడానికి పిలిచి వాళ్ళు ఏమంటున్నాడు? శాపం అంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఇవన్నీ కూడా శపించబడును అని వారితో అంటున్నాడు. యాకోబు నుంచి విభజించి ఇశ్రాయేలు నుంచి వారిని చెదరగొట్టుదును అంటున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితులు అండి. మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. మనుషుల యొక్క ఆలోచనలు, అట్లా స్వభావాలు ఎలా ఉన్నాయో చూడండి పిల్లారా. ఎప్పుడు పట్టుకుందామా, కనిపెట్టొచ్చు, ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ మనం పట్టుకోవాలా అని చూస్తుంటారు. దేవునికి మహిమ కలుగుగా. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 14 వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహోవా చూడుము. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నీ మరణ దినములు సమీపించెను. నీ యెహోషువ అని పిలిచి నేను అతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్షపు గుడారము నిలువుడని మోషేతో చెప్పి. ఒక్క నిమిషం అండి, చూడండి, ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడు, మోషే నీ మరణ దినములు సమీపంగా ఉన్నాయి కాబట్టి నీవు నీ శిష్యుడైన యెహోషువను తీసుకొని ప్రత్యక్ష గుడారంలోకి రండి, నేను అక్కడ నేను అతనితో మాట్లాడుతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే మోషే యొక్క ఆఖరి దినాల్లో మోషే ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను పొందుకునే ఆ దినాలు, ఇక దేవుని ఆజ్ఞను పొందుకున్నాడు ఆల్రెడీ. ఇక నువ్వు ఆఖరి దినాల్లో ఉన్నావు కాబట్టి అతను తీసుకునిరా, నేను యెహోషువతో ఆజ్ఞాపించబోతున్నాను, నేను యెహోషువతో మాట్లాడబోతున్నాను అని చెప్పాడు. మోషేయు యెహోషువయు వెళ్ళి, మోషే యెహోషువలు ఇద్దరు కూడా వెళ్ళి దేవుని ప్రత్యక్ష గుడారంలో నిలుచుకున్నారు. అప్పుడు యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారపు పైన నిలిచి ఉండి దేవుడు ఆ మేఘము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు మోషే, నీవు నీ పితరులతో పాటు నువ్వు నిద్రించిపోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి
వారి నడువునుందురు ఆ ఆ జనుల మధ్యన వ్యభిచారులై అన్యుల దేవతల వెంట వెళ్ళి ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. ఒక నిమిషం అండి, చూడండి, ముందుగానే చెప్పేస్తున్నాడు, మోషే నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత యోషువ ఉంటాడు. అయితే ఈ జనులు ఏం చేస్తారు అంటే, ఇదిగో నేను వాళ్ళకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళిన తర్వాత వారితో కలిసి, ఎవరితో? ఆ దేశంలో ఉన్న వారితో కలిసి వ్యభిచారులై మీరు పాడైపోతారు. వీళ్ళు ఆ దేవ ఏది వారు ఉన్నారు కదా, అన్ని ఉన్నారు కదా, వారి దేవత తట్టు తిరుగుతారు. తిరగటమే కాదు, వీరు వారితో కలిసిపోతారు కాబట్టి వీళ్ళు పాడైపోతారు, నాకు దూరం అయిపోతారు. కాదు, దూరం అయిపోతారు. కాబట్టి ఇదిగో నేను నీకు ఒక కీర్తన ఇవ్వబోతున్నాను. ఈ కీర్తన నువ్వు రచించి, ఈ కీర్తన నువ్వు రాసి రేపు వాళ్ళతో చదివించు. దేవుడికి మహిమ కలుగుగా. ఎందుకు అంటే ఆల్రెడీ దేవుడు ముందే చెప్తాడు, ఇదిగో వీళ్ళు తప్పిపోతారు, మోషే నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత వీళ్ళు ఇలా ఉండరు. ఆ దేశంలోకి అడిగిపెట్టిన తర్వాత వాళ్ళు ఆ దేశాన్ని నేను ఇస్తానన్న దేశాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత ఆ దేశంలో వారు ఉన్నారే అన్యులు, వారిలాగా వీళ్ళు కూడా కలిసిపోయి వారితో పాటు వీళ్ళు కూడా పాపం చేస్తారు, వారితో పాటు వీళ్ళు విగ్రహారాధన చేస్తారు. ఏం చేస్తారండి? వ్యభిచారం అంటే ఒక శరీర సంబంధమైన వ్యభిచారం కాదండి. విగ్రహాలని ఆరాధించడం కూడా వ్యభిచారం కింద లెక్క. దేవుడు దాంతో చెప్పాడు, దాంతో పోల్చాడు, విగ్రహంతో కూడా పోల్చాడు. నీ మనస్సులో ఏదైనా దేవుని కంటే ప్రథమ స్థానంలో ఎక్కువ స్థానం ఏదైనా చోటు నువ్వు ఇచ్చావు అంటే నువ్వు దాంతో వ్యభిచారం చేసినట్లే. దేవునికి మహిమ కలుగుగా. విగ్రహంతో కూడా పోల్చావు. వెళ్ళి ఆ విగ్రహాలను ఆరాధించి, ఆ విగ్రహాలకు మొక్కి, ఆ విగ్రహాలకు సాగిలపడి, ఆ విగ్రహాలకు ధూప నైవేద్యం అర్పించి, ఆ విగ్రహాలకు బలులు అర్పించి దేవుని దృష్టికి విరోధులుగా అయిపోతారు. దేవుని దృష్టికి విరోధులైపోతారు, పాపులైపోతారు. మోషే వీళ్ళందరూ ఇలా జరగబోతుంది ఇదంతా కూడా అని ముందుగానే చెప్తున్నాడు. ఎవరికి? మోషేకిను యెహోషువకి చెప్తున్నాడు. యెహోషువని రమ్మని చెప్పి, ఇదిగో ఎక్కడి నుంచి నాయనా, ఇదిగో మోషే, ఇదిగో ఇప్పటి వరకు నడిపించుకొని వచ్చావు కదా ప్రజల్ని, ఇక నువ్వు చనిపోబోతున్నావు, నీ దినములని దగ్గర పడిపోయినాయి. కాబట్టి ఇదిగో ఈ యెహోషువతో ఇక నుంచి నీ స్థానం యెహోషువకి ఇస్తున్నాను. కాబట్టి ఇదిగో ఇలా జరగబోతున్నాయి. ఇది తర్వాత సంభవం ఏం జరగబోతుందో కూడా మోషేకుని యెహోషువకి ముందుగా చెప్పేస్తున్నాడు దేవుడు. వాళ్ళ తర్వాత ఎలా ఉండబోతున్నారో కూడా, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వారు ఎలా ఉండబోతున్నారో, ఏం చేయబోతున్నారో కూడా ముందుగానే దేవుడు చెప్పేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగా. చదవనమ్మా. చూడండి, ఆ దినములు వారు తప్పిపోతారే, వారు దూరం అయిపోతారే, వారు దోషులైపోతారే, పాపులైపోతారే, అప్పుడు నా కోపం వారి మీద రగులుకుంటుంది. నేను వారిని విడిచిపెట్టేసి వారికి నేనే విరోధనైపోతా. వారు అప్పుడు ఏమైపోతారంటే క్షీణించిపోతారు. చూడండి, వారికి విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తిస్తాయి. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను. దేవుడికి మహిమ. వాళ్ళు అనుకుంటారు ఏమని, అయ్యో దేవుడు మా మధ్య లేడు కాబట్టి ఈ కీళ్ళని మా మీదకి వచ్చాయని వారు అనుకుంటారు. దేవునికి మహిమ కలుగుగా. కానీ దేవుడు అంటున్నాడు, ముందుగానే వీళ్ళతో చెప్పి అప్పుడు ఒక కీర్తన రాపిచ్చాడు. వాళ్ళు నా తట్టు తిరిగి నన్ను ఆరాధించిన, నన్ను తెలుసుకునేలా ఈ కీర్తన పాడాలి వాళ్ళు అని చెప్పి. దేవుడికి మహిమ కలుగుగా. చదవడమ్మా. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా నేను వారికి విరోధనైతే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ పాట రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్ష్యార్థముగా ఉండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. దేవునికి మహిమ కలుగుగా. దేవుడికి సాక్ష్యార్థంగా ఉండడం కోసం ఇదిగో నేను ముందుగానే చెప్పా, అయ్యో నీ
ప్రతి విషయం కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా ముందుగానే చెప్తూ ఉంటాడు. అన్ని విషయంలో కూడా ముందుగానే తెలియబడుతుంటాయి మనకి. దేవుడు ఏం చేయబోతున్నాడో అన్ని ముందుగానే తెలుస్తాయి. ఏం సంభవించబోతుందో ముందుగానే తెలుస్తుంది. ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మోషే ఇదిగో నా ఉగ్రత వారి మీద కలుగుతుంది, నా కోపం వారి మీద రగులుకుంటుంది. కాబట్టి కాబట్టి ఏం చేయాలంటే ఈ పాట రాసి మీరు వారికి కంఠస్థం చేయండి. అంటే ఈ పాట వారు పాడాలి. దేవునికి మహిమ కలుగుగా. వారి నోట పాట ఉండాలి. ఈ పాట కంఠస్థం చేయండి. అంటే చూసి పాడటం కాదు, చూడకుండానే వారు పాడగలగాలి ఈ పాట. అందుకనే వారికి పాట రాసి వారికి ఇవ్వండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆ దినానికి నేను ఖచ్చితంగా వాళ్ళకి విరోధనైపోతా. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి నా ఉగ్రత వారి మీదకి వస్తుంది కాబట్టి నా కోపానికి వారి నేను విరోధిగా మారిపోతాను కాబట్టి వారు నాకు శత్రువులు అయిపోతారు. కాబట్టి ముందుగానే ఈ పాట మీరు రాసి ఉంచండి. అప్పుడు నా నిబంధన గురించి వారు తప్పిపోయారని వారికి తెలుసుకుంటారు. దేవుడు చేసిన నిబంధన నుంచి మీరిపోయారని వారు తెలుసుకున్నట్లుగా ముందుగానే రాయండి. సాక్షార్థమై రాయండి ఈ పాట. దేవునికి మహిమ కలుగుగా. ముందుగానే సాక్షార్థమై ఉండడం కోసం రాయండి ఈ పాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి దేవుని తృణీకరించి దేవుని నిబంధన మీరుతారు. చూసారు పిల్లరా? ఇక చూడండి, ఒక వ్యక్తికి కష్టము, ఒక వ్యక్తికి బాధ, ఒక వ్యక్తికి శ్రమ, ఒక వ్యక్తికి కన్నీరు, ఒక వ్యక్తికి దుఃఖం, ఇలా అన్ని కలిగి ఉంటే దేవుడు గుర్తు వస్తుంటాడు. ప్రభువా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు, ప్రభువా ఇదిగో ఈ అవసరం తీర్చు, ప్రభువా ఇదిగో ఈ అప్పుల నుంచి విడిపించు, ఈ ఆర్థిక నుంచి విడిపించు, అయ్యా నా బిడ్డను స్వస్థపరచు, ఇదిగో ఈ బాధకం నుంచి విడిపించు, ఇదిగో నాయనా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు, ఈ శ్రమలోంచి నన్ను విడిపించు అని చెప్పి వారు ఏం చేస్తూ ఉంటారు? దేవునికి మొర పెడుతూ ఉంటారు. దేవునికి మొర పెడుతుంటారు. కానీ దేవునికి మొర పెట్టాల్సింది పోయి అవసరతలు ఉంటే, కష్టం ఉంటే, బాధలు ఉంటే అప్పుడు గుర్తు వస్తున్నారు ఎవరు? దేవుడు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్ని నింపుకున్నాం, కొట్లు నింపుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, ఏ లోటు లేదు, దేవుడు బాగా ఆస్వాదించాడు. ఇప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? రాడు. అవసరం ఏముంది? దేవుడితో అవసరం ఏముంది? తినడానికి ఫుల్గా ఉంది, ఉండడానికి మంచి ఇల్లు ఉంది, బయట కూడా కాతోకుతో పేరు వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ఇక ఏ అవసరం లేదు, ఇక అన్ని కూడా హ్యాపీగా సమకూర్చిపడి పని. ఇంకా దేవుడితో పనే ఉంది? పని ఏమైనా ఉందంట? దేవుడితో ఏమైనా ఉంటారా? నాకు దేవుడితో పని ఉంది, అయ్యా దేవ ఇది కరుణించు, దేవ ఇది కనికరించు, దేవ ఇది చూడు అని అంటే పని ఉందా? లేదా ఏబులాగా నీవు నీతిమంతుడా, ప్రభువా నా బిడ్డలు ఎక్కడైనా తప్పిపోతారేమో, మాటలోనైనా, ఎక్కడ క్రియలైనా ఎక్కడైనా పాపం చేస్తారేమో, దేవుడికి విరుద్ధంగా మారుతారేమో, దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎక్కడ వారి మీదకి వస్తుందో అని చెప్పి తెల్లవారుజామున మొదటి జామున లేచి దేవునికి నైవేద్య బలులు అర్పించేవాడు, సమాధాన బలులు అర్పించేవాడు, వారి బిడ్డల కోసమే ప్రాయశ్చిత్త బలులు అర్పిస్తూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును. ఆ దేశమంతటిలోనే ధనవంతుడు, ఆ దేశమంతటిలోనే ధనవంతుడు, కూషు దేశమంతటిలో ధనవంతుడైన యోబు గారు ప్రతిదినము కూడా తన బిడ్డల కోసం విజ్ఞాపన చేసి బలులు అర్పించి సమాధాన బలులు అర్పించేవాడు, దేవుని ప్రాయశ్చిత్త బలులు అర్పించేవాడు. ప్రభువా ఎక్కడైనా బిడ్డలు తప్పిపోతారేమో,
యవన బిడ్డలయ్యా, యవన కాలంలో ఉన్నారు, ఎక్కడైనా మీకు ఆయస్కరంగా మారుతారేమో, ఎక్కడైనా మేము తృణీకరిస్తారేమో, మేఘను అతిక్రమిస్తారేమో, దయతో వారిని క్షమించయ్యా అంటూ ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగుగా. మరి ప్రియులారా, మరి మనమైతే నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇంతకు మించి ఏముంది ఈ లోకంలో? నేను అనుభవించడం తప్ప ఇంకేముంది ఈ లోకంలో? ఇంకేమైనా ఉందా అంటారా? ఇప్పుడు దేవుడు ఏమి గుర్తు వస్తాడు మనకి? దేవుడు గుర్తు రాడు, ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి. దేవుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే అవసరం ఉంటే గుర్తు వస్తాడు దేవుడు. నిజమే, ఇదిగో ఈ బాధలోంచి, ఇబ్బందులోంచి, ఈ కష్టాల్లోంచి, ఈ కన్నీటిలోంచి, ఈ శ్రమలోంచి, బాధలోంచి విడిపించబడాలి అంటే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు వైపు మనము చూడాలి, ఆ దేవుడిని మనం ఆరాధించాలి. ఆయన మనకు కృప చూపి, కనికరం చూపి, ఆయన మన వీటిలోంచి మనం విడిపించి నడిపిస్తాడు అనే ఆసక్తి ఇంకెక్కడ వస్తుందండి? ఆసక్తి ఎక్కడ వస్తుంది? రాదు. ఆలోచన ఎలా వస్తుంది? రాదు. ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఈరోజు ఇంటి నిండా సమృద్ధి ఉంది, ఏది కొదువు లేదు. మరి ఎలా ఉంటది ఇక దేవుడితో పని ఏంటి? ఏదైనా అవసరమా? ఇదిగో తీసుకెళ్ళి తీసుకో. ఏదైనా కావాలా? ఇదిగో దాన్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి. ఆ పొరువిప్పు, దాంట్లోనే అరిచిగా బస్తా అరిచికి వచ్చి 4 బస్తాలు అరిచి ఇంట్లో పడే తిందాం, హ్యాపీగా తిందాం. దేవునికి మహిమ కలుగుగా. ఇంకేమైనా కావాలా? అవన్నీ సమకూర్చి ఇగో ఈ ధనం తీసుకెళ్ళి పట్టరా. ఇంక మనకి ఏముంది? నెలకు 2 నెలలకు 3 నెలలకు సరిపడా పట్టుకొచ్చి ఇంట్లో స్టోర్ చేయి. ఏది కూడా తక్కువ లేనప్పుడు, ఏది కూడా పొదువు లేనప్పుడు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది జీవితం. నీకేముంటది? తినటం, తాగటం, పడుకోవడం తప్ప వేరే ఏది ఉండదు. దేవునికి మహిమ కలుగుగా. మరి అలా ఉన్నప్పుడు దేవుడు ఎలా గుర్తు వస్తాడు? అదే అంటున్నాడు. ఏమన్నాడు? వారు తిని త్రాగి క్రొవ్వి మదించి ఏం చేశారంట? తిని త్రాగి క్రొవ్వి మదించి మరణ దేవత వైపు తిరిగి, అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజిస్తున్నారు. చూడండి పిల్లారా, ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలంటే, కష్టములో, బాధలో, ఇబ్బందులు ఉన్నప్పుడు యేసుబాబు గుర్తు వస్తాడు. అన్ని తీరిపోయేపాటికి, కానీ అన్ని తీర్చేసేపాటికి ఇప్పుడు లేని దేవతలు గుర్తు వస్తూ ఉంటారు. ఈయన గుర్తుకు రాడప్పుడు. ఇప్పుడు ఎక్కడ అదిగో అక్కడ ఎక్కువ మంది జనం వెళ్తున్నారే, మనం కూడా అక్కడికి వెళ్తాం. అదిగో 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 అక్కడ ఏవో కార్యాలు జరుగుతుందంట, ఆ బొమ్మకి సాగిలు పడితే ఏవో జరిగిపోతుందంట, మనం అక్కడికి వెళ్తాం. దేవునికి మహిమ కలుగుగా. నీ కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు, శ్రమలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఆదుకుంది? ఎవరు నిన్ను బయట తీసుకొచ్చింది? ఎవరు నిన్ను నడిపించింది? ఎవరు వాటి నుంచి నిన్ను విడిపించింది? ఎవరు నీకోసం ప్రాణం పెట్టింది? ఎవరు? యేసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ అన్ని సమకూరేపాటికి ఆయన అన్ని చేసి నిన్ను ఒక స్థాయి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు చూసేవారు. అదిగో అక్కడికి వెళ్తే అంట కరుణిస్తాడంట, అక్కడికి వెళ్తే ఆమె కరుణిస్తుందంట. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు చూపి ఎక్కడికి వెళ్తుంది? అన్య దేవతల వైపు వెళ్తుంది. ఎందుకంటే నీ సొంత దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు, నీ రక్షకుడిని మర్చిపోతున్నావు. నిన్ను ఆయన శ్రమలోంచి, బాధలోంచి, ఇబ్బందుల కష్టాలోంచి, కన్నీటిలోంచి ఆయన నిన్ను నడిపించి, విడిపించి తీసుకుని వచ్చాడే, ఆ దేవుడు గుర్తుకు రాడప్పుడు. నీకు అన్ని సమృద్ధి ఉన్నప్పుడు ఎవరో చెప్తాడు కదా, మా దేవుడు ఇట్లా చేశాడు. అవునా, నిజమా? నేను కూడా వస్తాను అక్కడికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా, అన్నీ సమకూర్చబడితే దేవుని మర్చిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనం ఏం చేయాలి? చదవండి ఆ మాట సరే. దేవుని యొక్క నిబంధనలు మీరుదురు. చూడండి అలా ఉన్నప్పుడు ఏం దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది? ఎందుకంటే ఆయన నిబంధన మీరిపోయారు కాబట్టి, వాళ్ళకి ఇష్టానుసరిగా వారు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆయన కోపం రగులుకుంది కాబట్టి, మీకు ఇష్టానుసరిగా మీరు ఉన్నారు కాబట్టి ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉంచండి. సాక్ష్యం పలుకును, అది మరుపడక వారి సంతతి వారి నోట ఉండును. నేను ప్రమాణము చేసిన వారి దేశము వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే, ఈ రోజే
వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అని ముందుగానే చెప్పేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. వారు చేసే ఆలోచన నాకు తెలుసు, మరి నేను చేసే ఆలోచన నేను ఎరుగుతున్నావు. ఇదిగో ఈ కీర్తన నువ్వు పాడాలి, ఆ పాడించు, వాళ్ళకి నేర్పించు. వారు వచ్చి అప్పుడు ఈ కీర్తన పాడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇష్టానుసారంగా జీవించిన తర్వాత కూడా నువ్వు తప్పిపోయిన అప్పుడు ఈ కీర్తన పాడేటప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు కదా అని గుర్తుకు వచ్చి, అయ్యో మా తప్పు అయిపోయింది ప్రభువా అని మీరు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రావాలని చెప్పి ఆశతోనే ముందుగానే రాపించి ఉంచాడు ఆయన. ఆయన స్వార్థంగా రాపిలా, నేను తోసివేయటంగా రాపిలా, అంత అవసరం కూడా ఆయనకి లేదు. దేవునికి మహిమ కలుగుగా. నీవు తప్పిపోకూడదని, నువ్వు తప్పిపోయినా నువ్వు తెలుసుకొని, కీర్తన పాడేటప్పుడు నువ్వు తెలుసుకొని, దాని భావం తెలుసుకొని నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావాలనే ఆశ. ఇప్పుడు క్రైస్తవులందరూ చేసే పని ఏంటో తెలుసా? పాటలు ఏ పాట అయినా చక్కగా పాడేస్తారు, చక్కగా పాడేస్తారు. ప్రతి పాట కూడా చక్కగా పాడతారు. కానీ భావంలోకి వచ్చే పాటలకి ఎక్కడ కూడా ఆచారంలో కూడా ఉండదు. దేవుడికి మహిమ కలుగుగా. పాట పాడటానికి అంటాం తప్ప దాని భావం మనం తీసుకోం. ఆ పాట ప్రకారం మనం జీవించలే. దేవునికి మహిమ కలుగుగా. మాట చెప్తాం, అన్నీ చెప్తాం, పాటలు రోజు పడతాం. ఏమని? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అని. నిజంగానే నీ జీవితం మొత్తం ఆయన చేతిలో పెట్టేసి నువ్వు ఆయనకి అప్పగించుకున్నావా? ఏమ్మా, నువ్వు ఆయనకి అప్పగించుకున్నావా? ఆయన చిత్తానికి నువ్వు అప్పగించున్నావా? ఆయనకి లొంగిపోయావా? నా ఇష్టం నాదే, చేయకూడదని, తిరగకూడదని, ఎక్కడెక్కడ వెళ్ళి అన్నీ వచ్చేసి ఇక్కడికి వచ్చి మాత్రం ఆ పాట పాడి, ప్రభువా నన్ను నీకు అప్పగించేసుకున్నాను ప్రభువా, నీ చిత్తం తప్ప నా ఏది అయ్యా నా జీవితంలో అంటే సరిపోద్దా? దేవునికి మహిమ కలుగునుగా. పాటలు పాడేస్తాం, అయితే అలవాటు ప్రకారం పాటలు పాడేస్తాం, కానీ దాంట్లో ఉన్న భావాలు మాత్రం ఏ రోజు కూడా గ్రహించలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ 21 వచనానికి వచ్చారా? ద్వితీయోపదేశకాండం 31. దేవునికి మహిమ కలుగునుగా. సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ప్రతి కుష్ఠరోగిని, స్రావం గల ప్రతి వారిని, శవముట్టుట వల్ల అపవిత్రుడైన ప్రతి వారిని పాళెములోంచి వెలివేయాలి. ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. చూడండి, నేను అక్కడ నివాసం, వారి పాలెంలో నేను నివాసం ఉంటాను. నేను వారి పాలెంలో నివాసం ఉంటున్నాను కాబట్టి ఇదిగో వీళ్ళంతా కూడా ఎవరంటే అక్కడ ఉన్నవారు శ్రవించేవారు, ఆ గాయములు కలిగిన వారు, కుష్ఠరోగులు, వీళ్ళంతా కూడా శవను ముట్టిన అపవిత్రులు, అయోగ్యులు, వీళ్ళంతా కూడా అక్కడ ఉండడానికి వీలు లేదు. వారిని పాలెం వెలుపలికి పంపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. వారు జనసంచారంలో ఉండడానికి వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు పాపము చేయబట్టేది వారి మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటారు? పాపం చేయబట్టి, దోషం చేయబట్టి వచ్చింది. ఏదైనా ఒక రోగం, అనారోగ్యం వచ్చిందంటే దాని వెనకాల అతని యొక్క పాపం ఏదో ఉంది. అందుకని దేవుడు అదే చెప్పాడు, వీళ్ళందరూ వెలుపలి ఉండాలి. అంతేకాదు, శవం ముట్టిన వాడు కూడా అపవిత్రుడే. అపవిత్రమైన వాడు ఎవడు కూడా ఉండడానికి వీలేదు, వెలుపటే ఉండాలి. వాడు స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆ దినమంతా బయట ఉండి ఆ తర్వాత ఆ దినమైన సాయంత్రము లోపలికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ విధంగా వారందరి కోసం నియమించాడు. వారి యొక్క అపరాధములు, తాము చేసిన పాపములు ఒప్పుకొని వారి అపరాధములను నష్టములుగా ఎంచుకొని దానిలో అతడు 5వ వంతు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆ మాట చూడండి.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఖ్యాకాండం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. వారు తాము చేసిన పాపములను ఒప్పుకొనవలెను మరియు వారు తమ అపరాధముల వలన నష్టమును సరిగారించుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవరికి విరోధంగా వారు అపరాధం చేశారో వానికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగుగా. వీరు ఎవరికి విరోధంగా అపకారం చేశారో, ఎవరికి విరోధంగా ఎవరికి నష్టం చేశారో ఆ నష్టం అంతా కూడా ఏం చేయాలి? 5వ వంతు కలిపి ఇది ఆ నష్టానికి తగినంత వెల, రెండోది ఈ 5వ వంతు కలిపి వానికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగుగా. అంటే నీ పొరుగు వానికి ఇవ్వాలి. నువ్వు నీ పొరుగు వాడిని నువ్వు నష్టపరిచావు కాబట్టి, నువ్వు వాడిని నష్టపరిచావు కాబట్టి నీ పొరుగు వానికి ఇవ్వాలి. ఒకవేళ అలా కాని పక్షంలో అది తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు ఏ పాపం చేసినా, ఏ దోషం చేసినా, ఏ అతిక్రమం చేసినా నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చి గొర్రెనో మేకనో కోడినో తీసుకొచ్చి దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, కడుక్కోవాలి. దేవుడు ఆజ్ఞాపించాడు. నీ పరిశుద్ధత, నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు ఇదిగో నా సన్నిధి మీ తోడుగా ఉంది కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏమన్నా మీ మీదకి వస్తే, మీరు ఏమన్నా అపవిత్రం చేస్తే దాన్ని కడుక్కుని వచ్చి ప్రాయశ్చిత్తం పొందాలి మీరు. అప్పుడు కాక మీరు పాలెముకు రాకూడదు అని వారికి ఆజ్ఞాపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. వారి అపరాధములు వారు క్షమించడానికి 8వ వచనం. అపరాధ నష్టం తీసుకొనుటకు ఆ మనుషుడికి రక్త సంబంధి లేకపోతే యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి అర్పించిన ప్రాయశ్చిత్తపు పొట్టేళ్లను యాజకుడికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఇద్దరు రండి, రండి మీ ఇద్దరు ఇటు రండి. మీరు ఎక్కడ ఉన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఎడంగొచ్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా. క్రమం లేకపోతే ఆయన ఒప్పుకోడు. అక్రమం చేయవారులరా నా ఎదుండి పొండి అంటాడు. క్రమం ఉండాలి, ప్రతి విషయం క్రమం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక రాజును మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇతరులు చేసిన దోషములు ఏంటో మీకు తెలియజేయబోతున్నాను. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము యుద్ధ మరలా చేరుదు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని వారు యెరోబాము ఆలోచన చేశాడు. తన హృదయం మందు ఆలోచన చేసుకున్నాడు. ఒక నిమిషం. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెహబాము అనేవాడు యెరోబాముకి ఏం చేశాడంటే, రెహబాము దగ్గరికి ఈ సొలొమోను చచ్చిపోగానే సొలొమోను కుమారుని రాజును చేశారు. ఇశ్రాయేల్ రాజును చేసిన తర్వాత ఇప్పుడు ఈ 10 గోత్రాలు వారు, ఇశ్రాయేలీలు 10 గోత్రాలు వారు కూడా వాళ్ళ రాజు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సొలొమోను కుమారుడు దగ్గరికి వచ్చి రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీ తండ్రి అయిన సొలొమోను మా కాడిని భారంగా మోపాడు, మమ్మల్ని వెట్టి పనులు చేయించాడు. కాబట్టి
నీవు అలా కాకపోకుండా మా కాడిని తేలిక చేసి మమ్మల్ని నెమ్మదిగా వచ్చి మంచి పరిపాలన చేస్తే మేము మీతోనే ఉంటాము అని చెప్పారు. సరే, నాకు కొంత టైం ఇవ్వండి, ఈ లోపల నేను ఆలోచించుకుని చెప్తాను అన్నాడు. ఈ 10 గోత్రాల పెద్దలు అందరూ కూడా కలిసి వెళ్ళిపోయారు. ఆ టైం అయిపోయింది. ఈయన ఏం చేశాడంటే ఈ లోపల పెద్దలందరినీ పిలిచాడు. పెద్ద పెద్ద పెద్దలందరినీ పిలిచి, ఇదిగో వాళ్ళు వచ్చి ఇలా అడిగారు కదా, నేను ఏం సమాధానం చెప్పాలి అన్నాడు. పెద్దల సలహా ఏంటి? నా తండ్రి కంటే నా కాడి సులువుగా చేస్తాను, మీరు అడిగినట్లుగా నేను అన్ని విషయాల్లో కూడా మీకు అనుకువగా యోగ్యమైన పరిపాలన చేస్తాను అని చెప్తే చాలు. ఈ మాటలు 2 చెప్తే నువ్వు చాలు, వాళ్ళు సంతోషిస్తారు, నిన్నే రాజుని చేసుకుని వారు చిరకాలం నువ్వు రాజు అగును గాక అని చెప్పి వారు వెళ్ళిపోతారు అని చెప్పారు. పెద్దలందరూ కూడా చెప్పారు. ఇక వీడు యవనస్తుడు కాబట్టి ఏం చేశాడంటే తన తోటి వారిని అందరూ కూడా పిలిచాడు. తన తోటి వారిని యవనస్తులందరినీ పిలిచాడు. యవనస్తులందరినీ పిలిచి, ఇదిగో ఇలా జరిగింది కదా, ఇప్పుడు నేనేమి జవాబు చెప్పాలి అన్నాడు. వాళ్ళు యవనస్తులు ఏమంటారు? ఉడికి రక్తం కలిగిన వారు కదా. నీ తండ్రి ఏవో చెప్తే నువ్వు మాట ఏంటి? నీ తండ్రి కంటే కూడా నీ కాడి ఇంకా బరువు ఉంటుంది. అంటే నా తండ్రి మోపిన కాడి కంటే నా చిటికిన వేలు ఇది ఇంకా బరువుగా ఉంటుందని చెప్పు, ఇంకా శ్రమలు పెడతామని చెప్పు, ఇంకా పనులు వేస్తామని చెప్పు, వెట్టి సాగులు చేస్తామని చెప్పు అన్నారు. ఎవరు? యవన బిడ్డలు, అంటే కుర్రోళ్ళు. అంటే ఇప్పుడు సరే, ఆ సమయం వచ్చింది, రాజుగారు చెప్పిన రోజు వచ్చింది, వాళ్ళందరూ వచ్చి రాజు ముందు నుంచున్నారు. రాజా, మరి ఏది సెలవు ఇవ్వండి, ఏం చెప్తున్నావు నువ్వు, నీ ఉద్దేశం, నీ ఆలోచన చెప్పు అంటే రాజు అంటాడు కదా, ఈ పెద్దవారు ఇచ్చిన సలహాని పక్కకు దోసేసి ఈ యవన బిడ్డలు ఇచ్చిన, తన తోటి వారు ఇచ్చిన ఈ సలహాను పట్టుకొని ఈ ఆలోచన బయటకు పంపించాడు. ఏమని? నా తండ్రి కంటే కూడా నిన్ను ఎక్కువగా భారం మోపుతాను మీ మీద, మిమ్మల్ని ఎక్కువ శ్రమ పాలు చేస్తాను, మిమ్మల్ని ఎక్కువ బాధిస్తాను అనేప్పటికీ వారందరూ కూడా ఏమన్నారంటే, దావీదులో మన శ్వాసము లేదు, ఇశ్రాయేలు గోత్రంలో దావీదులో మన శ్వాసం, దావీదులో మనకు పాలు ఎక్కడిది, ఇక మనకు అక్కర్లేదు అని చెప్పి 10 గోత్రాలు వారు వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలు 2 గోత్రాలు పిలిచిపోయింది. ముందుగానే యెరోబోయాముకి 10 గోత్రాలు 10 తుణుకులు ఇచ్చాడు ప్రవక్త, ఇతనికి 2 తుణుకులు మిగులుతాయని దేవుడు చెప్పమని చెప్పారు. ఇప్పుడు ఈ యెరోబోయాముని పిలిపించారు. ఐగుప్తుకు పారిపోయిన యెరోబోయాముని పిలిపించి, ఇదిగో నువ్వు రా నాయనా, ఇదిగో నువ్వు మా మీద రాజుగా ఉండు అని చెప్పి 10 గోత్రాలు వారేమో అక్కడ యెరోబోయాము రాజ్యం చేసుకున్నాడు. ఇక్కడ 2 గోత్రాలు వారేమో రెహబాము రాజుగా ఉన్నారు. అంటే ఇతని ఆలోచన బట్టి అక్కడ రాజ్యం అయిపోయింది, 2గా విడిపోయింది. పెద్దల ఆలోచన చొప్పున చెప్పుకుంటే, పెద్దల ఆలోచన చొప్పున చేసుకుంటే రాజ్యం నిలిచి ఉండేది, అందరూ కలిసే ఉండేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో 2గా చీలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు పరిపాలించాడు, సౌలు పరిపాలించాడు, అందరూ కలిసి పరిపాలించాడు. సొలొమోను పరిపాలించాడు, కానీ దాని బిడ్డలు, సొలొమోను చేసిన దోషం వల్ల తన బిడ్డల మీదకి వచ్చేవాళ్ళకి 2గా విడిపోయింది రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, యెరోబోయాము ఏమంటున్నాడంటే, రెహబాము దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకంటే యెరూషలేము దేవాలయము రెహబాము ఆధీనంలో ఉంది. ఎక్కడుందండి? యెరూషలేము దేవాలయం యూదా దేశంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా అప్పటి వరకు కూడా ఈ అందరూ కలిసి ఎక్కడ దేవుని ఆరాధించారు అంటే యెరూషలేముకి వెళ్ళి ఆరాధించారు. ఇశ్రాయేలు గోత్రం 12 దేశపు 12 గోత్రకర్తలు, గోత్రం కలిగిన వారు, గోత్రలిక్కులు అందరూ కూడా యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో ఉన్న ఆ దేవుని మందిరం దర్శించుకొని దేవుని అక్కడ ఆరాధిస్తూ వస్తూ ఉండేవారు. అయితే వీడి ఆలోచన, రెహబాముని రాజుని చేశారైన తర్వాత వీడి ఆలోచన ఎలా మారిందంటే, ఇదిగో రెహబాము దగ్గరికి వెళ్తారు, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఒకవేళ ఈ దేవుడి ఆరాధించడం కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసులు మారిపోయి, వాళ్ళు ఆ యూదా రాజే మా అందరి మీద రాజుగా ఉండాలి, ఆ రెహబామే మా మీద రాజుగా ఉండాలి అని చెప్పి వీళ్ళ మనసులు మారిపోయి, నన్ను ఎక్కడ నాశనం చేస్తారో, నన్ను చంపేసి నా రాజ్యం ఎక్కడ తీసేసుకుంటారో అని వీడి స్వార్థపూర్వమైన ఆలోచనతో వీడు ఏం చేశాడు అంటే, మీరు ఇక మీదట మీరు యెరూషలేముకి వెళ్ళడానికి వీలు లేదు,
అక్కడ అంత దూరం మీరు వెళ్ళక్కర్లేదు. ఇదిగో మనల్ని మన పితరుల్ని ఐగుప్తులోంచి నడిపించిన దేవుడు వీళ్ళే. దేవునికి మహిమ కలుగుగా. ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు వీళ్ళే. ఇదిగో ఆ దేవుళ్ళని నేను ఇక్కడ నియమించాను. ఎక్కడెక్కడ నియమించాడండి? ఇద్దరిని 2 బొమ్మలు చేయించాడు. ఏం బొమ్మలు? దూడ బొమ్మలు. దూడ బొమ్మలు చేయించి ఈ దూడని ఈ ఐగుప్తు నుంచి మనం నడిపించిన దేవుడు ఈ వీళ్ళే, వీళ్ళని మీరు పూజించండి అన్నాడు. దానులో ఒకటే నియమించాడు, ఆ బొమ్మ నిలబెట్టాడు. రెండోది వచ్చి ఇంకోటి ఎక్కడ బేతేల్లో పెట్టాడు. దానిలో పెట్టిన దానికంటే కూడా బేతేలు పెట్టిన దానికి ఎక్కువ మంది వెళ్ళటం మొదలు పెట్టారు. బొమ్మని ఏది ఆ దూడ బొమ్మని ఆరాధించడం మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే మీరు అంత దూరం వెళ్ళక్కర్లా, యెరూషలేము అంత దూరం వెళ్ళక్కర్లా, యెరూషలేముకి వెళ్ళి అక్కడ మీరు ఆరాధించక్కర్లా. ఆ దేవుడిని ఇదిగో ఈ దూర రూపంలో ఇక్కడ పెట్టా. బేతేలు అనగానే దేవుడి మందిరం. బేతేలు అని దేవుడి మందిరం. అబ్రహాము అక్కడే కొలిసాడు, యాకోబు అక్కడే కొలిసాడు. యాకోబు ప్రత్యక్షం పొందుకున్నది అక్కడే. ఆ బేతేలు అనగానే ఇది దేవుని మందిరం కానీ వేరొకటే కాదు అని చెప్పిన ఆ బేతేలులోకి తీసుకువెళ్ళి ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని, దూడ విగ్రహాన్ని పెట్టాడు. దూడ విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు ఇదే అని చెప్పి అక్కడ బలిపీఠం కట్టించి అక్కడ నిత్యము నైవేద్యాలు స్తుతి యాగం జరిపించడానికి, ఆ నైవేద్యాలు బలులు అర్పించడానికి అన్ని కూడా పురమాయించేసి యాజకులను కూడా పెట్టేశాడు. యెరూషలేములో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నాడు. వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాడు? కొంతకాలం, చాలా కాలం గడిచిపోయింది కదా, కొంతకాలం గడిచిపోయింది కదా, ఇదిగో ఇదే దేవుడు, ఈ దేవుడే, ఆ దేవుడే, ఈ దేవుడు, ఈ దేవుడే ఆరాధించండి అంటే, ఎందుకంటే మన పితరులు అప్పుడు ఇది ఐగుప్తు నుంచి విడిపించి నడిపించుకుంటూ వచ్చేటప్పుడే అప్పుడే ఈయనే దేవుడు అని చెప్పి మన పితరులు ఆరాధించారు కదా, బలులు అర్పించారు కదా, ఆడడానికి పాడడానికి లేచారు కదా. అని చెప్పి చెప్తే వీళ్ళందరూ కూడా దాన్ని సాగిల పట్టడం, దానికి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి పిల్లారా, మరి అన్నీ బాగున్నాయి. ఆ దేవుడే ఈ దేవుడు అని చెప్పాడు, బాగుంది, వీళ్ళు ఆరాధించేస్తున్నారు. కానీ మరి ఆ రోజున జరిగిన సంభవం చెప్పలా. ఆ రోజున జరిగిన సంభవం ఎవరికీ గుర్తులేదు. మోషే సినాయి పర్వతం మీద 40 పగలు 40 రాత్రులు అక్కడ ఉన్నప్పుడు కింద అదే దూడ బొమ్మను విగ్రహంగా చేసుకొని వాళ్ళు అక్కడ తాగడానికి, ఆడడానికి, పాడడానికి లేచినప్పుడు ఎన్ని వేల మంది చనిపోయారో. ఓసకోత కోయపడింది తెగులుకి. దేవుని మహిమ కలుగుగా. భయంకరమైన మరణ రోదన వినపడింది అక్కడ. అది చెప్పాల, అది ఎవరికి గుర్తులేదు. నిజమే కదా, ఆ రోజున మా పితరులు ఆ బొమ్మను ఆరాధించారు కదా, దూడని ఆరాధించారు కదా, ఇదిగో మేము కూడా ఆరాధిస్తాం. ఆ దేవుడే ఈ దేవుడు. ఏ దేవుడు? ఆ రోజున ఐగుప్తు దేశంలో, ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించుకొని వచ్చేటప్పుడు మా పితరులు ఏ దూడనైతే చేసుకొని ఆరాధించారో, వారిని ఏ దూడైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఆ దూడ అని చెప్పి యెరొబెయాము చెప్పాడు కదా. ఇప్పుడు ఆ దూడే మన దేవుడు అని చెప్పి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగుగా. అన్య విగ్రహం అది. ఆ రోజునే భయంకరమైన ఉగ్రత వచ్చింది ఇశ్రాయేలు మీదకి. అది మర్చిపోయి, అది చెప్పట్లేదు, అది ఎవరు చెప్పరు, దానికి ఎవరు గుర్తుకు రాదు. కానీ ప్రియులారా, ఆ దేవుడే మన ఇశ్రాయేలు నడిపించిన దేవుడు. ఎవరు అనుకుంటున్నావు? ఇదిగో ఈ దూడే దేవుడు, ఈ దూడే మనల్ని నడిపించింది. ఆ కాలంలో మన పితరులు నడిపించి తీసుకొచ్చింది, ఈ దూడని ఆరాధించండి అని చెప్పాడు. వాడి ఆలోచన ఏంటి? అందుకే యెరొబెయాము ఇశ్రాయేలుని పాపము చేయడానికి వీడు ప్రేరేపించిన వాడు అయిపోయాడు. ఇశ్రాయేల్లోకి పాపం రావడానికి కారకుడు అయిపోయాడు. శపించబడటమే కాదు, దేవుని ద్వారా తృణీకరించబడటమే కాదు, అసలు దాని సంతతి లేకుండా పోయింది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దాని దగ్గర నుంచి రాజ్యం కొట్టివేయబడింది. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఆ పాపం చేయడానికి కారకుడు అయిపోయాడు అక్కడ. దేవునికి మహిమ కలుగుగా. నిజమే పిల్లరా, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆలోచనలు ఎదుటి వారి మీద ఏ విధంగా పని చేస్తున్నాయి, ఏ విధంగా వృద్ధేస్తున్నామో చూడండి. బలవంతంగా వృద్ధేస్తున్నారు. ఏంటి అసలు విషయం ఏంటంటే,
వీళ్ళు కనుక ఆ నిజమైన దేవుని ఆరాధించడానికి యెరూషలేము దేవాలయానికి వెళితే, ఆ యెరూషలేము దేవాలయం వెళ్తే అక్కడ చూసి ఆ యూదా దేశం చూసి ఆ రెహబాము చూసిన తర్వాత వీరు ఆ రాజును చూసిన తర్వాత నువ్వే మమ్మల్ని కూడా పరిపాలించు, నువ్వే మాతో పాటు మేము కూడా నీకు అప్పగించుకుంటున్నాం, మమ్మందరం కూడా నువ్వే ఏళ్ళు పరిపాలించు అని చెప్తారేమో అని చెప్పి, తనకేమో దావీదు సంతానికేమో దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని మందిరేమో వారి దగ్గర ఉండిపోయింది. వీడికి దేవుడు తోడు ఉండే కదా, వీడికి చెప్పాడు మాట, దేవుని ఇదిగో నా సేవకుడైన దావీదులాగా నీవు కూడా నడుచుకుంటే అతనికి చూపిన శాశ్వత కృపను నీకు కూడా నేను చూపుతాను అని చెప్పి ఇతను కూడా ప్రమాణం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇతను దాన్ని వదిలేశాడు, భయం పట్టుకుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే, ఆ గుడికి వెళ్ళారు, ఆ చర్చికి వెళ్ళారు అంటే తిరిగి రాలేరు, ఎందుకంటే అక్కడ సత్యం ఉంది. ఏదో విధంగా అసలు అక్కడ ఎల్లని కూడా అడ్డగించాలి, లేదా ఎల్లని కూడా ఏదైనా లాక్కోవాలి, లేదంటే వాడు తిరిగి మన దగ్గరికి రాడు. యెరోబోము ఆలోచనలు యెరోబోము ఆలోచనలు ఈ ఆలోచన చొప్పున ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఆ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా 10 గోత్రాల వారిని కూడా పాపము చేయడానికి ప్రేరేపించాడు. పాపం చేయడానికి, తప్పిపోవడానికి, దేవుడికి దూరం అయిపోవడానికి ఇతడే కారకుడు, ఇతని ఆలోచనలే కారకుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇతర ఆలోచనలే కారణం అక్కడ. నిజే పిల్లరా, ఆ దూడను బంగారు దూడను చేయించి జనులు పిలిచి, చూడమ్మా మాట చూడండి, 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనమా, మొదటి రాజుల పత్రిక, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం, బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, ఉందా, దొరికిందా, 29 చూడలేదండి, 28, 29 చూడి. అతడు ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవుట మీకు బహుశా అంత దూరం నువ్వు వెళ్ళొద్దు, అంత దూరం నువ్వు వెళ్ళలేవు, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను, దాను వరకు ఈ రెండిట్లు ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. రాజు చేసిన కారణం ఇశ్రాయేలు మీద పాపంలో వచ్చింది. వాళ్ళు పాపం చేసిన కారణం రాజు చేసిందే. కారణం ఏంటి? తన సొంత ఆలోచన, తన స్వార్థము కోసం వారందరూ కూడా పాడు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే తన స్వార్థము కోసం వారందరిని కూడా నాశనం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపం చేయటానికి కారకుడు అయిపోయాడండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడు అయిపోయాడు. నిజమే పిల్లరా, మన ఆలోచనలు ఎదుటి వాడిని ఏ విధంగా చూడండి, ఏ విధంగా పాపంలో తీసుకుని వెళ్తున్నాయో, మన ఆలోచనలు ఎదుటి వాడు ఏ విధంగా పాపంలో తీసుకుని వెళ్తున్నాయో చూడండి. మనం చేసే ఆలోచన స్వార్థపూరితమైన ఆలోచన దేవుని బిడ్డలు సైతము పాపంలోకి నెట్టివేశాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదు ఒక మొదటి కీర్తన ఒక మాట ఉందండి. కీర్తనలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది. దుష్టుల ఆలోచన చెప్పనన్నాడు, పాపుల మార్గంలో నిడవక, అపహాసులు కూర్చుండు చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇది అందరిలోకి వెళ్ళి మనం కూర్చుంటే ఏముంది? పాపం పోయి బూడిద రాలుతూ ఉంటది. జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఈ పని చేయాలి ఏమని? ఆ దుష్టుడు ఆలోచన చొప్పున మనం నడకూడదు. దుష్టుడు ఆలోచన ఎలాంటిది? వీడు ఆలోచన చేశాడంటే ఈ ఆలోచన మంచిదా కాదా అనేది మనం మనం ఆలోచించుకోవాలి. అదో చెప్పేశాడు కానీ ఉద్రేకంతో వెళ్ళిపోకూడదు. ఉద్రేకంతో చేసేయకూడదు. దాంట్లో ఎంతవరకు నీతి ఉంది, ఎంతవరకు మంచి ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ కాదా, పని చేయవచ్చా చేయకూడదా అని మనకు ఆలోచన రాదు. అలా ఆలోచన వస్తే ఎలా ఎందుకుంటామండి? ఒక రోజున దగ్గర 30 మంది వెళ్ళారు మందిరానికి. 30 మంది ఈ ఊరు నుంచి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరికీ కలిపి మాటలు చెప్పేసి, ప్రవచనాలు చెప్పేసి నా దగ్గర పంపించేశారు. నేను ఇక్కడ 50 రోజుల ఉపవాసాల్లో ఉన్నా. నా దగ్గర తిరిగి పట్టుకొచ్చారు. అంతమంది 30 మంది కూడా. అందరికి అదే ప్రవచనం వచ్చేసింది. ఎల్లు వాళ్ళందరికీ ప్రతి ఓరికి ప్రవచనమే. ప్రవచనం వచ్చేసింది. ప్రవచనం చెప్పేశాడు ఆ సేవకుడు. ప్రవచనం చెప్పి నా మీదకి తిరిగి పట్టుకు పంపించేశాడు. దేవునికి మహిమ కలుగుగా. కారణం ఏంటి? నేనేం చేశాను? ఒక ఆమె తన ఆస్తి రాసిచ్చింది. మినిస్ట్రీకి. ఆ సేవకుడికి రాసిచ్చింది. రాసిస్తే ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది, చూపించుకునే డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఈ తదనంతరం ఇవ్వచ్చు కదా అని చెప్పి. దానికోసం మా అయ్యగారిని అంటావా నువ్వు? మా అయ్యగారితో ఏమైనా చేసుకుంటాడు, ఏమైనా సంపాదించుకోండి, నీకెందుకు? ఆలస్యమైంది వాళ్ళు రాసుకోండి, నీకెందుకు? దేవునికి మహిమ కలుగును కాదు. ఆవిడ ఎవరో కాదు, సొంత మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడి భార్య. నాకు మా అమ్మ అవుతుంది. చూడలేక ఆ మాట అడిగాను. దేవునికి మహిమ కలుగును కాదు. దానికోసం 30 మందికి ఒకేసారి ప్రవచనం వచ్చినాయి. 30 మంది ఈ రోజు ఎంతమంది ప్రవచనం నెరవేరిందంటే ఒక్కడు మాట్లాడట్లేదు. కానీ వచ్చిన 30 మంది కూడా ఏదో ఒక రోజున ఈ మందిరంకు రావాల్సిందే. దేవునికి మహిమ కలుగును కాదు. ఏదో ఒక రోజున ఆ రోజున గొడవకు వచ్చారేమో, ఈ రోజున ఆయన సన్నిధిలో సాగిల పడటానికి రావాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మర్చిపోము మేము నా దేవుడు ఇచ్చిన మాట. అందరూ వచ్చి యవన బిడ్డలే అందరూ వచ్చి సాగిల పడతారు. కుటుంబాలుగా రావాలిపోతున్నారు. కుటుంబాలే వచ్చి తీరారంటే దేవునికి మహిమ కలుగును కాదు. ఆ దోషము అలాగే ఉంది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి పిల్లరా, 2 దూరం చేసి ఇదే దేవుడు, ఇదే మన ఐగుప్తు నుంచి విడిపించి నడిపించిన దేవుడు వీళ్ళే అంటే నమ్మేశారు. కానీ ఆ రోజున ఆ దేవుడి ఉగ్రత ఎంతగా దిగొచ్చింది భూమి మీదకి, ఎంతమంది చనిపోయారు, ఎంత ఘోరం జరిగింది, అది మాత్రం తెలియదు. అది మాత్రం బయటికి రాల. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని ఉగ్రత ఎలా వచ్చింది, అసలు ఆ బొమ్మలు చేసిన వాళ్ళని ఎలా ఏమైపోయారు, దాంట్లో ఎంతమంది చనిపోయారు అనేది రాల. ఊసకోత పోయబడింది ఆ రోజు. దేవునికి మహిమ కలుగును కాదు. కానీ అది రాల. ఇక్కడికి వచ్చి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇవే ఈ బంగారు దూడలే అనేప్పటికీ అందరూ దానికి వెళ్ళిపోయి సాగిలపడిపోతారు. దేవునికి మహిమ కలుగును. ఆలోచించాలి ప్రియులారా, ఇది నిజమా, కరెక్టే కాదా, అవునా కాదా అనేది ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అందుకని చక్కని కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండు చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి. మొత్తం దాంట్లో ఉంది, బైబిల్లో ఉంది. మొత్తం మనం ధ్యానించుకుంటూ ఉంటే, ఆనందించుకుంటుంటే, మనం ఉంటే మన మీదకి ఏది రాదు. మన ఎవరితోనూ కలవలేదు. దేవుడే మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుడే మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆలోచన మనకు కరెక్ట్ బయలుపరచబడిపోతుంది. ఇదిగో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయిన సరైన ఆలోచన కాదు, ఇది నువ్వు అటువైపు వెళ్ళొద్దు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి, మోషే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మోషేకు విరోధంగా లేచారండి. ఎవరు? తన అన్నను అక్క, ఇద్దరే. సర్వ సమాజం, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరు మాట్లాడాల.
కానీ తన సొంత అన్నను అక్కే మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మోషే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతున్న ప్రతిష్ఠ ఉంది. మోషే మీద ఈర్ష్య కలిగింది. ఇక నువ్వు ఇక దేవుడు వీడిని తోసేసాడు పక్కకే. ఇప్పటి వరకు మోషే 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 అని పేరే గంచాం కానీ మనకి పేరు రాలా. ఈయన పక్క దోశాడు. ఇప్పుడు తర్వాత ఏంటి? అహరోను మిరియం అనే పేరు వస్తుంది. ఇది తప్పిపోయాడు కాబట్టి అని చెప్పేసి మోషే నిందించడం మొదలుపెట్టారు. దేవుడే ఉన్నాడు, అహరోను మిరియము నా మందిరంలోకి రండి, ప్రత్యక్ష గోడవరంలోకి మీరు రండి, మీతో మాట్లాడాలి. వీళ్ళు ఏమనుకున్నారు? ఆహా, దేవుడు ఈరోజు నాతో మాట్లాడేస్తాడు. మోషే తప్పు చేశాడు కాబట్టి మోషని పక్క దూసి ఆ స్థానంలో నన్ను ఉంచేస్తాడు, ప్రజలందరూ ఇక మీద నేనే ఇది అనుకున్నాడు. ఇద్దరు అనుకుని గాబా వెళ్ళారు. నా సేవకుడు అంటే ఎవరు అనుకున్నావు? నా ప్రత్యక్ష స్వరూపాన్ని చూడగలిగిన వాడు. ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడుతాను, నా సేవకుడు అంటే ఏమనుకున్నావు అనే పలికి మోకాలు తెల్లపోయింది. ఏంటి, మనం అనుకున్నది ఒకటే, ఇక్కడ జరిగేది ఒకటే అని ఒకరికొకరు చూసుకుంటున్నారు. దేవుడు కోపపడి వారి మీదకి ఆయన ఉగ్రతను కుమ్మరించాడు. దాని పర్యవసనం ఏంటో తెలుసా? కుష్టి వచ్చింది, తెల్ల కుష్టి వస్తే ఈ లోపల అహరోను తప్పించుకొని ప్రభు క్షమించయ్యే తప్పైపోయిందంటే ఆ అహరోను నుంచి అహరోను మీదకి రాలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే అహరోను యాజకుడు కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుని వెంటనే అతని మీదకి వస్తే అతను ఆ యాజకత్వం చేయలేడు కాబట్టి, అందుకు అర్హుడు పనికిరాడు కాబట్టి దేవుడు కొంచెం లేట్ చేశాడు. ఈ అమ్మాయి మీదకి మిరియం మీదకి వెంటనే వచ్చేసింది. వెంటనే వచ్చేస్తే మిరియం మీద నొసటున ఆ కుష్టి పుట్టింది. నొసటున కుష్టి పుడితే అది ఎలా పోవాలి అంటే వాళ్ళ తండ్రి ఈమె ముఖం మీద కాండ్రించి అని ఉయ్యాలి. ఉత్తే అప్పుడు ఆ కుష్టి పోతుంది. దేవునికి మహిమ కలుగుగా. చూసారా, తండ్రి ద్వారానే ఆ మొక్క మీద ఉమ్మి వేయించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే వారి ఆలోచనల్లో మనం చేరకూడదు. మన ఆలోచన దేవుని ఆలోచన అయి ఉండాలి. దేవుని ఆలోచనే మన ఆలోచన అయి ఉండాలి. అది మనం చూడాలి. లోకుల ఆలోచనలు, లోకుల పాపలకు మనం వెళ్ళకూడదు. లోకంలోకి మనం వెళ్ళకూడదు. లోకం చూడకూడదు. మనం శుద్ధీకరించుకోవాలి. ఇంకొకరి ఆలోచనలకి మనం ఎగిరి అయిపోకూడదు. ఇంకో ఆలోచనలు పట్టుకొని మనం ఎగిరి అయిపోకూడదు. మన ఆలోచనలకి మనం చెడిపోతాం. మరి ఎవరు తీసుకోవాలి? ప్రభు ఆలోచన. ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? నీ ఆలోచనే నా ఆలోచన, నీ తలంపే నా తలంపు, నువ్వు ఏదైతే తలంచి ఉన్నావో అదే నేను చెయ్యాలి ప్రభువా. ఆ క్రియ నేను చేయాలి ప్రభువా. అయ్యా, నాకు బయలుపరచు, నేనేం చేయాలి? నీ పని చేయవచ్చా చేయకూడదా? నీ ఆలోచన. దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని ఆలోచన తీసుకునేవాడు. అయ్యా, నేను ఆలోచన వెళ్ళకూడదు దానికి. అయ్యా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళకూడదా? నేను ఆ పని చేయవచ్చా చేయకూడదా? ప్రతి విషయానికి అయ్యా, ఇదిగో శత్రువులు వచ్చి నా భార్య బిడ్డల్ని, ఇగో మా బిడ్డల్ని, మా ఆస్తిని దోసుకుపోయారు. ఇప్పుడు మేము వెళ్తే మాకు దొరుకుతారా లేదో వాళ్ళు? నువ్వు వెళ్ళు, నీ చేతికి నేను వాళ్ళని అప్పగిస్తాను. ఇక శత్రువులు వస్తున్నారు. అయ్యా, శత్రువు తండ్రి వచ్చాడు. అయ్యా, మేము వారి మీద యుద్ధానికి వెళ్ళకూడదా? నువ్వు పొంచి ఉండు, నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు. అదుగో ఆ కొమ్మలు కదిలించబడినప్పుడు నువ్వు వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటి? నేను బయలుదేరుతున్నాను, అప్పుడు నువ్వు వెళ్ళు. దేవుడు కూడా తోడుగా వచ్చాడు. దేవుని ఆలోచన కాబట్టి. దేవుని ఆలోచన ప్రతి విషయంలో కూడా దావీదు విషయం ప్రతి విషయం కూడా ప్రభువా, నా చిత్తము కాదు, నీ చిత్తమే, నీ ఆలోచనే, నీ తలంపే నేను నెరవేర్చాలి. అందుకే దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారైన నా దావీదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యోధాపత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం ధ్యానించుకున్నాం. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగొరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించుటను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. చూసారా, ప్రజలందరినీ రక్షించుకుని తీసుకొచ్చాడు.
కానీ వారిలో నమ్మలేదు, దేవుని నమ్మలేదు కాబట్టి వారిని నశింపజేశాడు. చిన్న పిల్లరా, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారు ఎవరు కూడా కానంలో అడుగు పెట్టలా. 40 సంవత్సరాలు తిరిగిన చోటే తిరిగారు. అరణ్యంలో తిరిగి అక్కడే ఆకులు రాలినట్లు రాలిపోయారు. ఆ పెద్దలు వాళ్ళందరూ చచ్చిపోయారు. కానీ వాళ్ళ బిడ్డలు మాత్రం కానాన్లో కడిగి పెట్టారు. అక్కడి నుంచి వచ్చిన వారు ఎవరు రాలా. ఎవరంటే ఇద్దరు వెళ్ళారు కానానికి. మోషే కూడా వెళ్ళాల. ఆ కానాన్ దేశం అడిగిపెట్టింది. ఎవరు అడిగి పెట్టారే అంటే, ఒకటి నూను కుమారుడైన యెహోషువ, రెండోది ఎవరు? కాలేబు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది కాలేబు అన్నాడు, ఇదిగో నేను ఐగుప్తులో బయలుదేరేటప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, అంటే మొత్తం 85 సంవత్సరాలు. ఈ 85 సంవత్సరాల్లో కూడా నేను ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఏ బలము కలిగి ఉన్నానో అదే బలము కలిగి ఉన్నా ఇప్పటికి కూడా అన్నాడు. అది దేవుని యొక్క బలం. దేవునికి మహిమ కలుగును. 40 సంవత్సరాలప్పుడు ఎంత బలము కలిగి ఉన్నాడో 85 సంవత్సరాలప్పుడు కూడా అదే బలము కలిగి ఉన్నాడు కాలేబు. దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని బలం పొందుకున్నవాడు, దేవుని కృపను పొందినవారు అదే బలము కలిగి ఉన్నానని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత చేసుకొచ్చాడు. అయినా సరే నేను అదే బలము కలిగి ఉన్నాను. అంటే 40 సంవత్సరాల క్రితం నేను ఎంత బలవంతున్నో, ఈ వయసులో ఉన్నప్పుడు నేను ఎంత బలంగా ఉన్నానో, ఈ రోజు 85 సంవత్సరాలు వచ్చినా సరే అదే బలముతో ఉన్నా. అంటే దేవుని సన్నిధిలో నేను అదే కనిపెట్టుకుని ఉన్నా, దేవుని కృపను నేను పొందుకొని ఉన్నా. నేను ఎక్కడ తప్పిపోలా, ఎక్కడ వెదిలిపోలా. ఆయన కృపలో అంతగా నేను స్ట్రాంగ్ గా ఉన్నా. భక్తిలో, వైరాగ్యంలో, ప్రదర్శనలో నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఎంత గట్టిగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. కర్మేలు ప్రాంతం, ఆ పర్వతాన్ని, ఆ ప్రాంతాన్ని చూసి చెప్తున్నాడండి కాలేబు, నాకు ఈ ప్రాంతం కావాలి, నాకు ఈ ప్రాంతం కావాలి. దేవుడు ఏది అడిగితే అది ఇమ్మన్నాడు. మోషే ద్వారా చెప్పాడు కదా, నువ్వు నాకు ఈ ప్రాంతం నాకు కావాలి అని చెప్తే, మరి అక్కడ ఉన్న శత్రువులు ఉన్నారు కదా, ఆ పర్వతం మీద ఉన్నవారు ఉన్నారు కదా, అంటే అంటాడు కదా, మీరెవరు రావక్కర్లా అక్కడికి. నేను ఐగుప్తులో బయలుదేరినప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. నేను బయలుదేరినప్పుడు నాకు ఎంత బలం ఉందో అదే బలం ఉంది. నేనే వారిని జయించి నేనే దాన్ని స్వాధీనపరచుకుంటా. శత్రువు నేనే జయిస్తా, నాకు ఎవరు సహాయం అక్కర్లా. కాలేబు రోషం అండి, దేవుని తట్టు నిలబడిపోయిన రోషం అండి అది. కాలేబు యొక్క రోషం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కర్మేలు పర్వతం మీదే అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగినాయి. ఇశ్రాయేలు మొత్తం రెప్పపాటు మొత్తం అందరూ కూడా ఒక్క పాటలో ఇశ్రాయేలు సర్వ సమాజం తిప్పేశాడు. ఎవరు? ఎలియా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అక్కడే కర్మేలు పర్వతం మీద కాపురం ఉన్నాడు, కాలేబు యొక్క శ్వాసంలోనే. ఎలీషా కూడా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు అక్కడే చేశాడు. అక్కడే, అది కూడా ఆయన కూడా అక్కడే కాపురం ఉన్నాడు. ఆ కాలేబు యొక్క శ్వాసంలోని కర్మేలు పర్వతం ఉండగానే మోకాళ్ళ అనుభవం గుర్తొచ్చే పర్వతం అది. ప్రార్థన అనుభవం గుర్తొచ్చే పర్వతం. అగ్ని ఆకాశం దిగి వచ్చి బలిని దహించి వేసిన పర్వతం అది. ప్రార్థనా పర్వతం. దేవునికి మహిమ కలుగునుగా. అంత పేరు ఎలా వచ్చింది, అంత ప్రతిష్ట ఎలా వచ్చింది, అంత రోషం ఎలా వచ్చింది ఆ పర్వతం మీద, అంత మహిమ ఎలా దిగి వచ్చింది? కాలేబు యొక్క పునాది. దేవునికి మహిమ కలుగునుగా. తన శ్వాసంలో నిలిచిపోయిందండి. కాలేబుకు ఇవ్వబడిన శ్వాసంలో నిలిచిపోయింది ఏంటి? పర్వతం. ఏ పర్వతం? కర్మేలు పర్వతం. కర్మేలు అనగానే కదిలించి పడిపోవాలి, రోషం వచ్చేయాలి. అసలు పర్వతం ఆ పేరు ఎత్తం, కర్మేలు ఎత్తంగానే రోషం వచ్చేయాలి. అగ్ని ఆకాశం నుంచి దించాడు ఎలియా. 3.5 సంవత్సరాలు వర్షము కురవల. 3.5 సంవత్సరాలు వర్షం ఒకే రోజు కురిసింది. అది కూడా మోకాళ్ళ అనుభవం, కర్మేలే. ప్రార్థన అనుభవమైన కర్మేలు. ఆ అనుభవం, ఆ పునాది ఎవరో వేసింది అక్కడ? కాలేబు పునాది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదే ప్రియులారా, ఆయన చిత్తం మనం ఎరగాలి, ఆయన చిత్తానికి మనం లొంగిపోవాలి. ఆయన ఆలోచనే, ఆయన తలంపే మనం తీసుకోవాలి తప్ప మనదంటూ ఏముండకూడదు అక్కడ. మన ఆలోచన అసలు ఏముండదు, పని చేయకూడదు అంతే. అది అక్కర్లేదు మన ఆలోచన. ప్రభువా
నీ ఆలోచన చెప్పు, నన్ను నడిపించు, నీ చిత్త ప్రకారం జీవింప చేయి. ఈ నూతన సంవత్సరంలో నేను అడిగి పెట్టబోతున్నా. ఇక 2 దినాల్లో నేను నూతన సంవత్సరం అడిగి పెట్టబోతున్నా. ఈ పాత స్థితి, ఈ పాత స్వభావం, ఈ మలిన అప్రత్యమైన, ఇదిగో అసహ్యమైన, ఈ నీచమైన బ్రతుకు నాకు అక్కర్లేదయ్యా. ఇప్పటి వరకు నేను శ్రమపడ్డా, బాధపడ్డా, హింసలు పడ్డా అయ్యా. ఇదిగో ఈ కలిసి స్థితి నాకు అక్కర్లేదయ్యా. ఈ నూతన సంవత్సరంలో నేను నూతనంగా జీవించాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, మీతో కలిసి జీవించాలి అయ్యా. మీ ఆలోచన నా ఆలోచనగా మార్చుకోవాలి, మీ తలంపై నా తలంపుగా మార్చుకోవాలి. ప్రభువా, మీరు ఏది చెప్తే నేను అదే చేయాలి. మీ చిత్తం నాలో నెరవేర్చబడాలంటే నన్ను మీకు అప్పగించుకుంటున్నా, నేను మీకు అప్పగించుకుంటున్నాను. ఏది జరిగినా అది మీ ఆలోచన ప్రకారమే జరగాలి, మీ చిత్త ప్రకారమే జరగాలి. నా జీవితంలో ఏ జరిగినా అది మీ చిత్త ప్రకారమే జరగాలి. అప్పగించుకోండి. నూతన సంవత్సరంలో మీ స్థితిగతుల పరిస్థితులు మారబోతున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుగా వద్దు, ఇప్పుడు చేసినట్లుగా వద్దు. ఈ సంవత్సరం మనం అనిపించిన పేదరికం కానీ, కష్టం కానీ, కన్నీరు కానీ వద్దు. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో, నూతన ఆశీర్వాదాలతో, నవనూతనమైన కృపతో వార్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనం శుద్ధీకరించుకుందాం. అందుకే ఈ సిద్ధపాటు కూడికలు ఎందుకంటే మనం శుద్ధీకరించుకోవడానికి, మనం పరిశుద్ధపరచుకోవడానికి, ఇంట్లో కూర్చొని పడుకోవడానికో నిద్రపోవడానికో కాదు. సంఘంలో ఆరాధన జరుగుతుంటే ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ పోతే మీ దరిద్రాలు? దేవునికి మహిమ కలుగునుగా. నేను కడుక్కోవాలి, నేను శుద్ధీకరించుకోవాలి, నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. నీవు నీ కుటుంబాలు ఉండకూడదు. నీ బిడ్డలు చెడిపోయినట్టు ఎందుకు ఉండాలి? పరిశుద్ధంగా ఉండే పవిత్రం, దేవునికి ఇష్టమైనట్లు ఉండాలి. వాళ్ళు కట్టబడాలి, ఉన్నతగా ఆస్వాదించబడాలి, ఉన్నత స్థిరపరచబడాలి. నీ బిడ్డలకు పెళ్లిళ్ళు అవ్వాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అవకాశం ఇచ్చాడు. 3 దినాలు అవకాశం ఇచ్చాడు. ఉపవాస దినాలు 3 దినాలు కూడా గోని పట్ట కట్టుకొని, తిండి తొంగోటం కాదు, గోని పట్ట కట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఇవి నా స్థితి మార్చబడి, నా బిడ్డ పరిస్థితి మార్చబడాలి. ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా నా బిడ్డలు నెమ్మదిగా ఉండాలి, నా కుటుంబం నెమ్మదిగా ఉండాలి. ఏ తెగులు రాకూడదు, ఏ దుస్తులకి తావివ్వకూడదు. అవకాశం ఇవ్వకుండా ప్రార్థన కన్నీటితో మనం ఏం చేసుకోవాలి? మనం కడుక్కొని శుద్ధీకరించుకొని ప్రభు చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ నూతన సంవత్సరం మనం అనుభవించబోతున్న ఆ కృప కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ ఇవ్వబోతున్న ఆ ఈవులు పొందుకొని అనుభవించడానికి మనం అర్హులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, మనం ఇవన్నీ కూడా ఆలోచించుకునే విషయాలు. పాత జీవితం వద్దండి. ఈ పాత జీవితం, ఈ స్వభావం ఎక్కువద్దు. కలిసి అప్పులు కానీ ఇవేమి మనం అనుభవించకుండా మన కుటుంబాలు నెమ్మదిగా ఆనంద సంతోషాలు, సమృద్ధిని, దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవించాలి. ఆయన కృపలో మనం భద్రపరచబడాలి. ఏం చేయాలి? మనం ఈ మలినం అంతా కడుక్కొని మనం శుద్ధీకరించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో చూడండి, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపాసమున కూర్చుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనే మన పాపముల విషయం శుద్ధీకరణ తానే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆయన సన్నిధిలో వచ్చి మనం ఏం చేయాలి? శుద్ధీకరించు. అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ సంవత్సరం వరకు కూడా, మళ్ళీ సంవత్సరం ఆఖరి మళ్ళీ ఈ శుద్ధీకరణ కోరికలు మళ్ళీ దొరకవు. దేవునికి మహిమ కలుగునుగా.
ఉపవాసాలు ఉంటాం, ఉపవాస కుడికలు ఉన్నాయి, దేని దానికి ఉన్నాయి. కానీ మరిపడి సంవత్సరపు ఆఖరి ఈ శుద్ధీకరణ కుడికి, ఇక ఆఖరి దినాలు ఇవే. ఈ సంవత్సరంలో ఆఖరి దినం, ఇంకా రేపటితో ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. రేపటితో వెళ్ళిపోతుంది. మరి కారణం ఏం చేయాలి? నీకు నువ్వు కడుక్కోవాలి, నువ్వు శుద్ధీకరించుకోవాలి, గోని పట్టా కట్టుకోవాలి, ఉపవాసం ఉండి గోని పట్టా కట్టుకొని ఆయన సన్నిధిలో గోదాడుకొని ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. ఇప్పటివరకు అయ్యా ఇప్పటివరకు జరిగింది వేరు, ఇక నుంచి జరగబోయేది వేరు అని మనం ఆయన నుంచి కృపను పొందుకోవాలి. ఇప్పటివరకు జీవించిన జీవితం వేరు, ఇక నుంచి జీవించబోయే జీవితం వేరు. ప్రత్యేకంగా కనపడాలి. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం విభజించబడింది. విభజించబడిందా లేదా? చరిత్రలో చదువుతున్నామా లేదా? ఏమ్మా చదువుతున్నామా? క్రీస్తుకు పూర్వం లేదా క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన నుంచి రెండుగా విభజించబడింది. అప్పుడు జరిగిందంతానేమో క్రీస్తుకు పూర్వం, అక్కడి నుంచి క్రీస్తు పుట్టిన జరిగిందంతా కూడా క్రీస్తు శకం. ఇప్పుడు మా క్రీస్తు శకంలో ఉన్నామా, క్రీస్తు పూర్వంలో ఉన్నామా? క్రీస్తు శకంలోనే ఉన్నా. అంటే ఇక్కడి నుంచి కూడా మన జీవితం కూడా అలాగే ఉండాలి. క్రీస్తుతో ఉండే జీవితం వేరు, ఇప్పుడు మనగా జీవించిన జీవితం వేరు. ఇప్పుడు మనకిష్టంగా మనగా జీవించిన జీవితం వేరు. ఇక్కడి నుంచి మనం క్రీస్తుకి అప్పగించుకొని, ఆయన ఆలోచనకి అప్పగించుకొని, ఆయన తలంపుకి అప్పగించుకొని, ఆయన చిత్తానికి అప్పగించుకొని ఇక్కడి నుంచి జీవించబోయే జీవితం వేరు. పాత జీవితం మనకొద్దు, రోత జీవితం మనకెందుకు? పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన పోలికలు ఆయన రూపంలో మార్చబడి, ప్రభావం ఎప్పుడో వస్తావో నన్ను తీసుకుని వెళ్ళిపో, ఆ పరంలో అవునంత లోకంలో నేను కూడా మీతో పాటు 1,000,000 సంవత్సరాలు జీవించాలయ్యా అనే అర్హతకు మనం వచ్చేయాలి. ఆ స్థాయికి మనం వచ్చేయాలి. ఇంకా లోకాన్ని పట్టుకొని ఎట్టాగుంటా, ఇంకా ఎట్టాగుంటాను ఏంటంటే లాగుతుంది అంతా వెళ్ళిపడిపోతాం. ఎక్కడా? ఆ గాదంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మేము మాత్రం వెళ్ళిపోతాం ఎక్కడికి? ఆయన సన్నిధికి. మేము అక్కడ 1,000,000 సంవత్సరాలు ఆయన చూస్తూనే గడిపేస్తుంటాం. నువ్వు అక్కడ దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి? అగ్ని ఆరదు, పురుగు సావు. జాగ్రత్త. అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, మరి ఒప్పుకోలు చేసుకొని ఇంకా రేపు ఒక్కరోజే ఉంది. రేపు కూడా శుద్ధీకరణగా ఉండదు. మన రేపు ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి 10 గంటలకు ప్రారంభమవుతుంది. శుద్ధీకరణ ఇంకేమైనా ఉంటే శుద్ధి చేసుకొని కడుక్కొని మళ్ళీ మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోళ్ళు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? ఒప్పుకోళ్ళు ఎక్కువ ఉంటాయి. ఒప్పుకోళ్ళు మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోళ్ళు ఉంటాయి. చేసిన వాటిలన్నిటి పశ్చాత్తాప పడుకుంటూ ఒప్పుకోళ్ళు ఉంటాయి. ఈ ఒప్పుకోళ్ళు అవ్వగానే నూతన వచనంలో అడుగుపెట్టగానే నూతన వాగ్దానంతో దేవుణ్ణి మహిమపరచుకుంటూ ఘనపరచుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మరి ప్రియులారా, రేపు కరెక్ట్ 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దేవునికి మహిమ కలుగును కాదు. శ్రేష్టమైన వాగ్దానం, నూతన వచన వాగ్దానం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వాగ్దానం పొందుకొని ఉన్నాం. యథావిధిగా న్యూ ఇయర్ ఆరాధన 11 గంటలకి ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. శుద్ధీకరించుకుందాం, మనం కడుక్కుందాం. స్తోత్రం 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 స్తోత్రం.